ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితిన్ నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించుదా ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించుదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యాలు తలంచి తలంచి ఉల్లాము పొంగినయ్యా నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగినయ్యా మంచివాడ మంచి చేయువాడ స్తోత్రము స్తోత్రమయా మంచివాడ మంచి చేయువాడ స్తోత్రము స్తోత్రమయా మంచివాడ మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించుద ఆనందమానందమే బలియైన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే బలియైన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితే నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా రక్తము చిందిన సాక్షిగా నిశ్చయమే రక్తము చిందిన సాక్షిగా నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా
ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. బ్రతకలేనయా 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 ఒక నిమిషమైన బ్రతకలేనయా. ఒక నిమిషమైన బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నిన్ను చెయ్యి విడిచి నిన్ను బ్రతకలేనయా. నిన్ను చెయ్యి విడిచి నేను బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమాని. స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమాని. నీ చెయ్యి విడచితి నీ తోడు మరచితి. నీ చెయ్యి విడచితి నీ తోడు మరచితి. కరుణించి దరి చేర్చుమా కరుణించి దరి చేర్చుమా. నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. బ్రతకలేనయా 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 బ్రతకలేనయా. నేను విడిచి నేను బ్రతకలేనయా. నేను విడిచి నేను బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నీ ప్రేమను నేను కాదని నేను దూరము చేసుకుంటుని. నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకుంటుని. అలసిపోతిని కృషించుచుంటిని. అలసిపోతిని కృషించుచుంటిని. నీ కృపతో బ్రతికించుమా. నీ కృపతో బ్రతికించుమా. నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా.
నీ రాజ్యము చేరాలని, నీ చిత్తము చేయాలని, నీ రాజ్యము చేరాలని, నీ చిత్తము చేయాలని, నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని, నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని నా ప్రాణము ఆశించుచున్నది, నా ప్రాణము ఆశించుచున్నది. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, 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 నిన్ను విడిచి నేను బ్రతకలేనయా, నిన్ను విడిచి నేను బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమై బ్రతకలేనయా. నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమై బ్రతకలేనయా. హల్లెలూయా. అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతను, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతను, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మానహరుడా మహిమరాజా, స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతను, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు, హర్షింతును నే పాడేదను నా ప్రభువా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా, మరచిన గాని నీవెన్నడు
మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణం విరిగి నలుగిన ఆత్మతోను హృదయపూర్వకతో సత్యముగా రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారమున్ రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారమున్ రక్షకుడా నాకు సగీతివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణం నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించెను నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులతో నీ ప్రేమను నే వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వకారాధనతో సత్యముగా ఆమెన్ హల్లెలూయా ఆమెకి స్తోత్రం. చక్కని పాటలు పాడి ప్రియులారా ఉదయకాలం జీవగల దేవుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసు నామములో మనకు సహాయం దయచేయనాక హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనములో 14వ వచనం చదవండి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎస్ ప్రియులారా, అక్కడ మనం చూసినట్లయితే వాక్యములో మనం చూసినట్లయితే అందరితో సమాధానంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాం అన్నమాట. అందరితో మనం సమాధానంగా ఉండాలి. కాబట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొప్ప గుణం ప్రియులారా మనం చూసినట్లయితే సమాధానకర్త అన్నమాట. మన దేవుడు సమాధానకర్త. కాబట్టి క్రిస్తువును కలిగిన వారంగా మనం ప్రియులారా మనం కూడా బైబిల్లో రాయబడింది మనం సమాధాన పరచువారుగా ఉండాలి అని రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రియులారా లో రాయబడింది సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని పిల్లలను బడుతారు, అంటే దేవుని పిల్లలు. కాబట్టి దేవుని కుమారుగా కుమార్తెగా మనం సమాధానం కొరకు నిలబడాలి. సమాధానం ప్రియులారా చాలా గొప్పది అనమాట. సమాధానం
అనుభవించుకొని బ్రతకడం, ఇతరులతో సమాధానం కలిగి ఉండడం చాలా గొప్పది. ఇప్పుడు ప్రాముఖ్యంగా మనం దేవునితో సమాధానం కలిగి ఉండడం ప్రియులారా చాలా గొప్పది. దేవునితో సమాధానం కలిగి ఉండడం చాలా గొప్పది. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం సువార్త విని రక్షణ పొందిన నాకు, మనకందరకు సువార్త విని ఎవరెవరైతే రక్షణ పొందారో వారికి అందరకు యేసుక్రీస్తు ద్వారా గొప్ప తండ్రితో సర్వశక్తి మందుడైన, సర్వజ్ఞాని, సర్వవ్యాపి అయిన, సృష్టికర్త అయిన, పరిశుద్ధుడైన గొప్ప దేవునితో ప్రియులారా మనకు సమాధానం ఉన్నామని మాట. ఇప్పుడు సమాధాన పరచబడిన స్థాయిలో ఉన్నాం. గొప్ప దేవునితో మనం సమాధాన పరచబడిన స్థాయిలో ప్రియులారా మనం ఉన్నామని సత్యం. ఆ రెవల్యూషన్ దేవుడు మనకు దయచినక వాక్యం మనలో జీవము ఆత్మలాగా మార్చబడి ఉండే మనం తప్పకుండా మనకు ధైర్యవంతంగా మార్చబడుతుంది. ఎందుకంటే ఆకాశం భూమి సముద్రం అందరిన సర్వశక్తి మందుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కంటే ఇంకా గొప్పవారు ఎవరు లేదనమాట. గొప్పవారు ఎవరు లేదు, భూమిలో ఎవరు లేదు, భూమిలో కానీ పరలోకం ఎక్కడ కూడా లేదనమాట. కాబట్టి అంత గొప్ప దేవునితో యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనకు సమాధానం ఉంది, మనకు ఐక్యత ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ సత్యం మనం గ్రహించుకోవాలి. బైబిల్ సత్యం కూడా ఆ సత్యం మనం గ్రహించుకోవాలి. నాకు సమాధానం ఉంది, జీవంగల దేవునితో నాకు సమాధానం ఉంది. ఆ గ్రహింపు ప్రియులారా మనకు వచ్చినప్పుడు, ఆ గ్రహింపు మనకు వచ్చినప్పుడు మనం ధైర్యవంతులుగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునితో సమాధాన పరచబడామన్నమాట. అలాగే దేవునితో సమాధాన పరచ దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం తప్పకుండా దేవుని యొక్క సమాధానం మనం అనుభవించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి దేవునితో సమాధాన పరచబడిన మనం ఇద్దరులతో కూడా మనం సమాధానంగా ఉండాలన్నమాట. ఇప్పుడు కొందరు చెప్తారేమో నాకు దేవునితో మంచి సమాధానం కానీ దేవునితో ఉన్నాము కాబట్టి మనం నిర్లక్ష్యం చేస్తారేమో, రిలేషన్షిప్ నిర్లక్ష్యం చేస్తారేమో, వారు అంటే మన చిన్న చూపు చూస్తారేమో కొందరిని. ఇప్పుడు ఎలాగో ప్రియులారా మనం చేయొద్దు. చిన్న చూపు మనుషులను మనం చిన్న చూపు చూడొద్దు అనమాట. ఎందుకంటే వారిని కూడా దేవుడే నిర్మించాము, దేవుడే కలుగేసామన్నమాట. ప్రతి ఒక్క నరిని కూడా మనం చూస్తున్నట్టే అది దేవుడు సంకల్పం అనమాట. దేవునికి స్తోత్రం. భూమి మీద తిరుగుతున్న మనుషులు ఎంతమంది ఉన్నారు, మరి అందరిని కూడా దేవుడే పంపినా అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కానీ ఆదాము పాపాన్ని బట్టి, సిన్ఫుల్ నేచర్ని బట్టి, పాప స్వభావాన్ని బట్టి సాతాను కొందరు చాలా మందిను దేవుని నుండి దూరంగా చేశామంతే, దూరంగా ఉన్నామంతే. కానీ వారందరూ తిరిగి ప్రభు దగ్గరికి రావాలని యేసుక్రీస్తు జీవంగల దేవుడు కోరుతుంది అనమాట. అందరూ రావాలని కోరుతుంది, ఒక్కరు కాదు, అందరం ప్రియులారా జీవంగల దేవుని దగ్గరకు రావాలని ప్రియులారా ప్రభు అయితే ఆశతో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో, మన జీవితంలో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా వర్క్ అట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవరీవన్ అని మాట రాయబడింది. మనం వర్క్ అంటే మనం ఆలోచన చేసుకోవాలి అనమాట. మనం తలంచుకోవాలి, అందరితో ప్రభువా నేను సమాధానంగా ఉండేనట్టు ఈ వాక్యానుసరంగా ప్రభువా నాకు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. అదే ప్రియులారా నా పట్ల మీ పట్ల దేవుడు కోరుతున్న గొప్ప విషయం. కానీ మనం చాలాసారి మనకు నచ్చలేని మనం కొన్నిసారి మన ఒపీనియన్ చెప్తా, ఇలాగే చేయాలి అలాగే చేయాలని, కొందరు అది చేయలేదేమో. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే ఆ రిలేషన్షిప్ కట్ చేస్తాము. కానీ రిలేషన్షిప్ ప్రియులారా మనం కట్ చేయవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. రిలేషన్ అంటే ఆ సమాధానంలో ప్రియులారా మనం కొనసాగించబడాలి అనమాట. మనం క్షమించుకొని సమాధానంగా ఆ రిలేషన్షిప్ కాపాడుకోవాలి. ఇప్పుడు నాకు నచ్చినంత మీరు చేయాలని లేదు, మీకు నచ్చినంత నేను చేయాలని లేదు, అది మనం అర్థం చేసుకోవాలి. లేదు కాబట్టి మనం కృష్ణంలో ప్రియులారా సహోదరులు మనం అర్థం చేసుకోవాలి. నాకు నచ్చినంత కూడా వేరేవారు చేయలేదు, వారికి నచ్చినట్టు నేను కూడా అన్ని చేయాలని లేదు. కాబట్టి మనం అంతా కొన్ని విషయంలో మనం చేస్తారేమో, కొన్ని విషయంలో చేయలేదేమో. ఇప్పుడు మనం బాధపడవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ ఉంది అనమాట. ప్రతి ఒక్కరికి దేవుడు ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. దేవుడు ఎవరిని కూడా రోబోట్ గా దేవుడు తయారు చేయలేదు. ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. ఫ్రీ విల్ వారు ఎస్సు కొరకు వాడతారేమో, నో కొరకు వాడతారేమో, దాన్ని మనం తప్పుపట్టవద్దు. దేవునికి స్తోత్రం. అది వారి ఇష్టం అనమాట. ఇప్పుడు మీలో చాలా మంది ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు, అంటే మీరు ఎస్ చెప్పినట్టే, అంటే మీటింగ్ లో రావడానికి. కొందరు నో చెప్పిన వారు కూడా ఉన్నారు.
కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు నో చెప్పిన వారిని మనం తప్పు పట్టడానికి వెళ్ళలేదు. స్తోత్రం, వారికి ఫ్రీడమ్ ఉంది. కాబట్టి రావడానికి కూడా ఫ్రీడమ్ ఉంది. కాబట్టి అది ఫ్రీ విల్ మనం దేవుని చిత్తానుసరంగా వాడుకోవాలి అంతే లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఎవరిను తప్పు పట్టవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనకు మేలు, నాకు మేలు. మనకు మేలు ఏంటది? మాక్సిమం మన సమాధానంగా ఉండడం మంచిది. కాబట్టి ప్రియులారా చిన్న చిన్న విషయాలు రిలేషన్షిప్ లో తప్పకుండా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఎందుకంటే మన క్యారెక్టర్ లో తేడా ఉంది. ఆత్మ కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మలో మనం చూసినట్లయితే మన అందరూ ఒక ఆత్మ సేమగా ఉంది అనమాట. ఎందుకంటే మన అందరూ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, మహిమాంధరక్షణ క్రీస్తు ఉన్నాడు. కాబట్టి మన ఆత్మ కొత్తగా జన్మించిన మన ఆత్మ పిక్చర్ ప్రియులారా మనం చూసినట్లయితే మన అందరం సేమగా ఉన్నాం. ఈ భూమి మీద ఉన్న క్రీస్తునందు రక్షణ పొందిన ప్రతి ఒక్క ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే సేమ్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మహిమాంధరక్షణ క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సేమ్ అనమాట ఆత్మలో. కానీ ప్రాణంలో తేడా ఉంది. ఎందుకంటే ప్రాణంలో ఇంకా చాలా ఏరియా నూతన పరచబడాలి. అందువరకు ప్రియులారా ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ పరిశుద్ధాత్మను మనం గమనించిన వారుగా ఉండే, క్రీస్తుని మనం పట్టించుకోని వారుగా ఉండే, దేవుని యొక్క మాటలు మనం పట్టించుకోని వారుగా ఉండే మన సమాధానంలో కొనసాగించబడదు. కానీ మన ప్రాణములో ఉన్న ఆలోచనను, మన ప్రాణం నుండి వచ్చిన ఆలోచన, దాన్ని మనం ఎక్కువ పట్టించేవారు ఉంటే ఐక్యత, అసమాధానం కోల్పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకొరకు ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది దేవుని బిడ్డలుగా మనం ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోవాలి. అంటే క్రీస్తు ద్వారా ఐక్యతలు మనం కొనసాగించబడాలి, పరిశుద్ధాత్మ వలన ఐక్యతలు మనం కొనసాగించబడాలి. వాక్యానుసరమైన యేసుక్రీస్తు మాటని బట్టి, దేవుని మాటలను బట్టి ఐక్యతలు మనం కొనసాగించబడాలి. దాన్ని కూడా మనం శ్రద్ధగా ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కేర్ఫుల్ గా ఉండాలని రాయబడింది. ఇప్పుడు మనలో ఎంతమంది కేర్ఫుల్ గా ఉన్నాం? ఆత్మ కలిగించాయి కదా కాపాడే విషయంలో ప్రియులారా మనం శ్రద్ధ కలిగిన వారుగా మనం ఉన్నామా? దేవునికి స్తోత్రం. కాబట్టి వర్క్ అట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవరీవన్, అందరితో సమాధానమును పరిశుద్ధ కలిగి ఉండటకు ప్రయత్నించుడి. కాబట్టి ప్రియులారా మనం మాక్సిమం మన సమాధానం కొరకు నిలబడిన వ్యక్తులుగా ఉంటే మనకు చాలా మేలనమాట. ప్రియులారా చాలా 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 మేలనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రిలేషన్షిప్, కాబట్టి దేవునితో ఉన్న రిలేషన్షిప్, యేసుక్రీస్తు తండ్రైన దేవునితో మనకు ఇప్పుడు సమాధానంగా ఉన్నాము, మంచిగా ఉన్నాము. అలాగే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన ఇద్దరితో కూడా ప్రియులారా ఆ రిలేషన్షిప్ మన సమాధానంగా మాక్సిమం మన వంతు దేవుని కృపని బట్టి సగించుకొని ఓర్పుతో సహనంతో అది కాపాడుకోవాలి అనమాట. అలా ఉండే ప్రియులారా మనం దీవెనలు మనం ఎక్కువ అనుభవిస్తాం, ఇద్దరు కూడా దీవించబడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రియులారా మన మధ్యలో నరసింహరావు ఉన్నారు. వారితో నేను సమాధానంగా ఉంటే నాకు మేలు, వారు నాతో సమాధానంగా ఉంటే మాకు ఇద్దరికి మేలు అనమాట, నాకు మాత్రం కాదు. ఇప్పుడు అలాగే మనం ప్రతి ఒక్కరితో మనం సమాధానంగా ఉంటే మీకు మేలు, ఇతరులకు మేలు అనమాట. అంటే హల్లెలూయా. కాబట్టి అలాగే అనమాట దేవుని చిత్తం అదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ మనకు నేర్పిస్తూ అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. Work at living in peace with everyone and work at living a holy life. For those who are not holy will not see the Lord. కాబట్టి సమాధానం పరిశుద్ధ సంబంధం కనెక్షన్ ఉంది అనమాట. పరిశుద్ధ ప్రియులారా మనం చూస్తున్నదే పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన నివాస చేస్తున్నాడు. దేవుని యొక్క మాటలు పరిశుద్ధమైనది అనమాట. కాబట్టి మన హృదయంలో వాక్యం పరిశుద్ధమైన యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. పరిశుద్ధమైన దేవుని మాటలతో మనం నింపబడుతున్నాం అనమాట. కాబట్టి వాక్యాన్ని దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చేవారు ఉండాలి వాక్యానికి. కాబట్టి మన హృదయంలో అభ్యంతరకు చోటు వద్దు. అభ్యంతరత అసమాధానంతో కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి సాతాను ఒక ప్రముఖమైన ఉద్దేశం ఏంటిది? దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం దేవునితో మనం సమాధానంగా ఉండవద్దు. దేవుని బిడ్డలుగా మనం ఇతరులతో సమాధానంగా ఉండవద్దు అని ఈవిల్ స్పిరిట్ కోరుతుంది, ప్రయత్నం చేస్తాడు. అంటే దానికి రకరకాల ప్రయత్నాలు తప్పకుండా ఈవిల్ స్పిరిట్ చేస్తాడు. కానీ దేవుని బిడ్డలుగా మనం ఏం చేసుకోవాలి? దేవుని బిడ్డలుగా దైవ జ్ఞానాన్ని బట్టి దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, వాక్య ప్రదర్శన ఇస్తాడు. ఆ వాక్య ప్రదర్శన బట్టి అనేకత ఆ స్పిరిట్ను ప్రియులారా మనను
దేవుని నుండి దూరం చేయడానికి, లేదంటే క్రీస్తు ద్వారా ఇతరులతో ఉన్న అసమాధాన సహవాసాన్ని, రిలేషన్షిప్ ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్న సాతాను తంత్రాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా యేసునామములో మనం ఓవర్కమ్ చేసుకోవాలి, దాన్ని మనం జయించుకోవాలన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం సమాధానం కొరకు నిలబడాలి, పరిశుద్ధ కొరకు నిలబడాలి. ఇప్పుడు పరిశుద్ధ కొరకు నిలబడుతున్నప్పుడు ఇది సమాధానం అంటే రిలేషన్షిప్ లో దాని యొక్క మేలు మనం అనుభవిస్తాం, మన జీవితంలో మేలు అనుభవిస్తుంది. ఇప్పుడు మన హృదయం వాకింగ్ అంటే వాకింగ్ కొరకు, దేవుని మాట కొరకు ఇవ్వాలన్నమాట. యేసు కొరకు మన హృదయం ఇవ్వాలి, ఎల్లప్పుడూ అది యేసు కొరకుగా ఉండాలి, యేసుక్రీస్తు కొరకు ఉండాలి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అందరి రిలేషన్షిప్, మీకున్న రిలేషన్షిప్ యేసునామములో దేవుడు యేసునామములో దీవిస్తున్నాం. యేసునామములో అది సమాధానంగా యేసునామములో దేవుని చిత్తానుసారంగా కొనసాగించబడినాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు రిలేషన్షిప్ ఇస్తాడు, అంటే కనెక్షన్ చేస్తాడు. ఒక్కొక్క వ్యక్తులను దేవుడు కనెక్ట్ చేస్తాడు. అదే బైబిల్లో మనం చూస్తున్నాము, అపోస్తల కార్యములో మనం చూస్తున్నాము, 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాము. ఆ వాక్యం మనం చూసినట్లయితే మన రిలేషన్షిప్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళిపోతాయని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి చదువుతారమ్మా. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, యెరూషలేములో, యూదేయలో, సమరియలో బూది గంధం దాకా అనమాట. దేవునికి స్తోత్రం. చూడండి, బూది గంధం దాకా మనం ఏం అమ్మా చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పింది. ఆమేన్. మన మనసులో ఎలా ఉండవచ్చు, నా ఇంటి వారందే, నా తండ్రి లేదండి నా తల్లి లేదండి నా బ్రదర్, నా సిస్టర్, నా తమ్ముడు, నా చెల్లె, అలా ఒక మనసులో మనం అనుకున్నాం. ఒక 10 మంది ఉండవచ్చు, లేదంటే ఒక 20 మంది ఉండొచ్చు, లేదంటే ఒక 30 మంది ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీలో ప్రియులారా, మన సువార్త విని రక్షణ పొందిన మనం అందరం గోడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గా ఉన్నామన్నమాట. గోడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గా మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు నిమిత్తం ఒకవేళ కొందరు తల్లిదండ్రుల నుండి దూరమైన వారు ఉండవచ్చు, కొందరు సహోదరులను దూరమైన వారు ఉండవచ్చు, కొందరు ఇల్లు కూడా వదిలిపెట్టుకొని క్రీస్తువును వెంబడిస్తున్న వారు ఉండవచ్చు. కాబట్టి దాని వలన ప్రియులారా దేవుని పిలుపు, దేవుడు మనల్ని పిలిచినప్పుడు సువార్త సత్యమని గ్రహించిన తర్వాత నిత్య జీవన రక్షణ పొందిన కాబట్టి కొందరికి అది నచ్చలేదు కాబట్టి మనల్ని దూరం చేస్తున్న వారు కొందరు ఉండవచ్చు. కాబట్టి దాని విషయంలో మనం బాధపడే అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా నిమిత్తం మీరు ఇల్లు గాని, మీ తల్లిదండ్రులు గాని, సహోదరులు గాని, ప్రియులరా దూరమైన వారికి ఇంకా 100 రెట్టింపు అధికంగా తల్లిదండ్రులు గాని, సహోదరులు, ఇల్లు గాని, క్రీస్తు ద్వారా ఉన్న ఆ ఉపద్రవంతో క్రీస్తు కొరకు నిలబడినప్పుడు ఉపద్రవం కూడా ఉంది, అంటే శ్రమ ఉంది అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. శ్రమతో పాటు దేవుడు అనుగ్రహిస్తామని చెప్పామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం గోడ్స్ ఫ్యామిలీ, దేవుని ఫ్యామిలీలో మనం ఉన్నాము. కాబట్టి దేవుని ఫ్యామిలీలో చాలా మంది ప్రియులారా తల్లిదండ్రులు, సహోదరులను దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మకన్నులు తెరబడినాక, ఆత్మశివులు తెరబడినాక మనం హల్లెలూయా. కాబట్టి అప్పుడు మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం. కొన్నిసారి మనం అనుకున్నారేమో నాకు ఎవరు లేదని కొన్నిసారి మనం అనుకున్నారేమో. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది దేవుడు మన పక్షంగా ఉన్నాము. కాబట్టి ఎవరైతే దేవుని పక్షంగా ఉన్న వారందరూ మన పక్షంగా ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షంగా ఉంటే, దేవుని పక్షంగా నిజంగా ఎవరైతే నిలబడుతున్నారో, అంటే నిజమైన దేవుని కుమారుడు, కుమార్తె, నిజమైన దేవుని పిల్లలకు తోడుగా నిలబడతారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే మన ఒక పెద్ద ఫ్యామిలీలో మనం ఉన్నామన్నమాట. గోడ్స్ ఫ్యామిలీలో ఉండడం అంటే చిన్న ఫ్యామిలీ కాదు, అది ఒక పెద్ద గుంపు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా మనం చూసినట్టే అది భూమి మీదే ప్రియులరా అది విస్తరింపబడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో మాత్రం కాదు, మన దేశంలో మాత్రం కాదు, దేశాల్లో కూడా ఉన్న ప్రియులరా దేవుని బిడ్డలు క్రీస్తునందు మన సహోదరులు అనే సత్యం వాక్యం ద్వారా ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఉన్న రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, రిలేషన్షిప్ ఇంక్రీజ్ చేస్తాడనమాట. రిలేషన్షిప్ ఇంక్రీజ్ చేస్తాడు. దేవునితో మనల్ని ఆల్రెడీ కనెక్ట్ చేసాము. ఆ సహవాసములో, దేవునితో ఉన్న సహవాసంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో ఉన్న సహవాసములో తప్పకుండా మనం కొనసాగించబడాలి. తప్పకుండా మనం కొనసాగించబడాలి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో ఉన్న ఆ సహవాసములో మనం తగ్గిపోవద్దు. ఇద్దరులతో, మనుషులతో మనం పరిశుద్ధులతో ఉన్న సహవాసం మనం ఇంకటి సవతన్న కొలది దేవునితో ఉన్న సహవాసం తగ్గిపోవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునితో ఉన్న సహవాసములో మన లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మతోడు మనల్ని నడిపించినాక, అలాగే దేవునితోని లోతైన సహవాసములో ప్రియులారా మనం వెళుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది హోలీ లైఫ్. పరిశుద్ధాలు మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. పరిశుద్ధాలు మనం ఇంక్రీస్ అవుతాయి. పరిశుద్ధాలు మనం ఎదుర్కొనకూడదు మనం సమాధానం అనుభవిస్తుంది. ఇద్దరులతో కూడా సమాధానంగా బ్రతుకుతాయి. ఇద్దరులతో కూడా సమాధానంగా బ్రతుకుతున్నప్పుడు రిలేషన్షిప్ తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతాయి. అది దేవుని చిత్తమని ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రిలేషన్షిప్ ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి, ఎలాగ అది ప్రియులారా దేవుని చిత్తానుసారంగా అది కొనసాగించబడాలని పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అది దేవుని చిత్తం అనమాట. అప్పుడు ప్రియులారా మనం చూసినట్టే అనేకమైన గొప్ప దేవుళ్ళు, అడుగు వాటి అన్నట్టుగాను, ఊహించు వాటి అన్నట్టుగాను గొప్ప దేవుళ్ళు మనం అనుభవిస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి రిలేషన్షిప్ యేసునామములో దేవుని చిత్తమున మంచి రిలేషన్షిప్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు యేసునామములో దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనం తెలుగు రాష్ట్రంలో ఉన్న వారితో మాత్రం, ఆ భాషలో ఉన్న వారితో మనం మాత్రం మాట్లాడుతున్న రిలేషన్షిప్ మనం కాపాడుతున్న వారు కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే రకరకాల భాషలో మాట్లాడుతున్న వారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలా మనం చూస్తే దేవుని రాజ్యంలో అలాగే లేదనమాట. దేవుని రాజ్యంలో స్తోత్రం. కాబట్టి అది కేరళలో ఉన్నవారు కానీ, ఆంధ్రలో ఉన్నవారు కానీ, ఇంకా మధ్యప్రదేశ్ కానీ, రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేశాలు ఉన్నాయి. కాబట్టి వారందరితో ప్రియులారా మన దేవునితో సహవాసం, మనం దేవునితో ఉన్న సహవాసంలో మనం కరెక్ట్ గా ఉండే దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా ప్రియులారా మనం రిలేషన్షిప్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతుకుతున్నప్పుడు, యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు అది జరుగుతాయి. చాలా మనం చూస్తున్న దేవుని బిడ్డల జీవితంలో అది జరుగుతున్నాయి. కొందరి జీవితంలో అది జరుగుతున్నాయి. కొందరు దేవజనుల జీవితంలో అది జరుగుతున్నాయి. వారు మామూలుగా ఒక పల్లెటూరులో ఉండొచ్చేమో, కానీ దేవుని పిలుపు పొందిన తర్వాత, దేవుని కొరకు సమర్పించుకొని బ్రతుకున్న తర్వాత అప్పటికంటే ఇప్పుడు వారి జీవితం చూసినట్లయితే రిలేషన్షిప్ ఇంక్రీస్ అయినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దేవుడు అలాగే చేస్తాడనమాట. ప్రభు అలాగే చేస్తాడు. అది కూడా ఒక దేవుని అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది కూడా ఒక దేవుని అని ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వర్క్ అండ్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీవన్ అండ్ వర్క్ అండ్ లివింగ్ ఏ హోలీ లైఫ్ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ హోలీ విల్ నాట్ సీ ద లార్డ్. ఇప్పుడు ఇంకా ప్రియులారా మనం చూసినట్టే ఇప్పుడు పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం అనమాట. పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యం. వాక్యానుసరమైన పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న బ్రతుకు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చాలా మంది ఈ ఇద్దరులతో ఉన్న ఈ పరిశుద్ధుల రిలేషన్షిప్ లో ఇంక్రీస్ అవ్వడం లేదు అంటే కారణం ఏంటిది? అపవిత్రత అనమాట. అపవిత్రతలో ప్రాముఖ్యంగా అపవిత్రత అంటే సిన్ఫుల్ నేచర్, పాప స్వభావం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనను అనేకలతో కనెక్ట్ చేస్తాడు. కానీ కనెక్ట్ అవ్వనప్పుడు కూడా మనం జాగ్రత్త ఉండాలి. అంటే మనం డిసైడింగ్ చేసుకోవాలి అనమాట. డిసైడింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తప్పుడు బోధలు ఉన్నారు, మంచి బోధ చేసేవారు, దేవుని నిజమైన వాక్యం చెప్పేవారు ఉన్నారు, ఫోల్స్ టీచర్స్ ఉన్నారు, ఫోల్స్ ప్రొఫెట్స్ ఉన్నారు. ఇప్పుడు నిజమైన బోధ అంటే అది కూడా మనం జాగ్రత్త. రిలేషన్షిప్ ప్రియుల దగ్గర చేస్తారు ఒకవైపు, కానీ మనం డిసైనింగ్ కూడా చేసుకోవాలి. మోసపోకుండా కూడా ప్రియుల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు నేర్పిస్తాడు. మోసపోకుండా కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల మనకు నేర్పిస్తాడు. కాబట్టి కొందరికి భయం ఏమో, నేను రిలేషన్షిప్ ఇంక్రీస్ అవుతున్న కొద్ది ఎవరైనా నన్ను మోసం చేస్తారేమో. కాబట్టి ప్రియులారా మనం మోసపోకుండా మనం ఉండాలి అంటే దేవుని వాక్యంతో మనం నింపబడిన స్థాయిలో ఉండాలి. దేవునితో కనెక్ట్ ఉండాలి అనమాట. దేవునితో కనెక్ట్ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతారు, మనతో బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఒక్కొక్క వ్యక్తి వారు ఏ ఒక్క ఉద్దేశంతో ఉన్నారు అని మనకు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రియులారా బయలుపరుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న కనెక్షన్, పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న కనెక్షన్ చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునితో కలిసి ప్రియులారా బ్రతుకుతున్నప్పుడు
కానీ దేవుని చిత్తానుసారంగా ఉన్న రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు రిలేషన్షిప్ ఎంకరేజ్ చేస్తాడనమాట. అది దేవుని చిత్తం. కాబట్టి మనం భయపడవద్దు. కాబట్టి కొందరు దేవుడు కనెక్ట్ చేసినప్పుడు మనం భయపడవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి భయం నుండి దేవుడు విడిపిస్తాడు. కానీ కొందరికి భయం ఏంటిది అంటే కొందరు మోసం చేస్తారు ఆల్రెడీ. కాబట్టి ఇంకా కొత్త వారిని పరిచయం అవుతున్నప్పుడు భయపడతారు. కానీ దేవుడు భయం నుండి దేవుడు విడిపిస్తారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా దేవుడు రిలేషన్షిప్ ఇంకరిస్తానంటూ పరిశుద్ధాత్మ దేవుడు బలమైన ఆత్మకార్యం దేవుడు యేసునామములో దయచేయును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ప్రియులారా మనకు విశాలమైన మనసు అనుగ్రహిస్తాడు. విశాలమైన మనసు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి యెరూషలేములో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యెరూషలేములో యెహూదా సమరి భూదిగంధం దాకే. కాబట్టి ఇన్కరెస్ట్ ప్రియులారా దేవుడు ఆక్క స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక. ఇప్పుడు కొందరు చెప్తారేమో మీరు తెలుగు అంటే లేదంటే తెలంగాణ ఇక్కడ మాత్రం మీరు ఉండాలని, కొందరు ప్రధాన చోట్ల మాత్రం ఉండాలని చెప్తారేమో. ఎందుకంటే మనుషులు రకరకాలు చెప్తారు. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకున్నప్పుడు రిలేషన్షిప్ తప్పకుండా ఇంకరిస్తా ఉన్నట్టు దేవుడు గొప్ప కార్యం నా జీవనంలో మనందరి జీవనంలో దేవుడు యేసునామములో దయచేయనాక. దాని వలన మనకు మేలుంది, ఇతరులకు మేలుంది. మనకు మేలుంది, ఇద్దరు కూడా మేలుంది అని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా రైట్ రిలేషన్షిప్ లో మనం ఎదుగుతున్నప్పుడు మనకు హల్లెలూయా మేలుంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన హృదయం జాగ్రత్త. అంటే మన హృదయంలో కోపం కానీ పగ కానీ చేదుకు చోటు పోవద్దు అనమాట. చేదుకు చోటు పోవద్దు. ఒకవేళ మన చేదుకు ప్రియులారా చోటిచ్చే వారుగా ఉంటే ఏమవుతుంది, ఉన్న రిలేషన్షిప్ కూడా డిస్కనెక్ట్ అవడానికి అవకాశాలు ఉంది. చేదుకు మనం చోటిచ్చినప్పుడు దేవుని కృప నుండి బయటపడుతుంది, దేవుని నుండి దూరం అవడానికి అవకాశం ఉంది. అది మాత్రం కాకుండా భర్త నుండి, భార్య నుండి, పిల్లల నుండి, తల్లిదండ్రుల నుండి రిలేషన్షిప్ అన్ని ఒక వ్యక్తి హృదయంలో చేదు వచ్చి ఉంటే అది అన్ని ఏరియాలు లెఫ్ట్ చేస్తుంది అనమాట. విశ్వాసం నుండి, పాస్టర్ నుండి లేదంటే చాలా మంది నుండి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. పగ, కోపం, పగ, చేదు. అందుకొరకు ప్రియులారా మనం చేదుకు మనం కోపానికి పగకు మన హృదయంలో యేసులో చోటు ఇవ్వద్దు అనమాట. చోటు ఇవ్వవద్దు. కొన్నిసారి కోపం వస్తుంది మామూలుగా వస్తుంది. కానీ దాన్ని మనం పరిశుద్ధాత్మ వలన ఓవర్కమ్ చేసి ప్రార్థన ద్వారా దాన్ని జయించుకోవాలి. దాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. కోపాన్ని ప్రియులారా కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కోపాన్ని ప్రియులారా కంట్రోల్ చేయడం మనం నేర్చుకోలేదు అంటే వారు చాలా రిలేషన్షిప్ కట్ అయిపోతాయి అనమాట. దాని వలన ఏమవుతుంది, చాలా ఆశీర్వాదాలు మిస్ అవుతాయి అనమాట. చాలా ఆశీర్వాదాలు అనుభవించుకోవడం మిస్ అవుతాయి. కానీ ఆల్రెడీ ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆశీర్వాదం మనలో ఉంది. ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు 100% పరలోకములో ఉన్న ఆశీర్వాదాలు అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రైన దేవుడు ఆల్రెడీ మనకు అనుగ్రహించారు. అది నిజమే. అయినప్పుడు కూడా ప్రియులారా మన ఆశీర్వాదాలు అనుభవించాలంటే పరిశుద్ధులతో ఉన్న రిలేషన్షిప్ లో మనం ఇంక్రీస్ అవ్వాలని బైబిల్ గ్రంథం అది కాపాడబడాలి, సమాధానంగా కాపాడబడాలి. ఐక్యతలో అది కాపాడబడడం మనకు దేవున ఇద్దరులకు దేవున అనమాట. కాబట్టి ఆ ఏరియాలో సాతాను చాలాసారి ప్రియులారా పని చేస్తారేమో మనకు విధంగా. కాబట్టి ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి. కోపానికి చోటు ఇవ్వద్దు. కోపం రావచ్చు, దాన్ని పరిశుద్ధాత్మ వలన కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. కోపం వచ్చినప్పుడు కొన్నిసారి మనం గట్టిగా మాట్లాడతారేమో. కోపం వచ్చినప్పుడు కొన్నిసారి గట్టిగా మాట్లాడతారేమో, శాపం మాటలు పలుకుతారేమో, అంటే కొందరు క్రియారూపంగా అది వ్యక్తపరుస్తారేమో. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది కోపాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. అది ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన సాధ్యం అనమాట. దేవుని సహాయం వల్ల, హోలీ స్పిరిట్ సహాయం వలన సాధ్యం. కోపం స్పిరిట్ని దాన్ని మనం జయించుకోవాలి అనమాట. భావోద్వేగాన్ని మనం జయించుకోవాలి. ఎమోషన్స్ దాన్ని జయించుకోవాలి. దాని ప్రార్థన ద్వారా సాధ్యం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ఎమోషన్ ను ప్రభావం చేయనాక, మన మనస్సును ప్రభావం చేయనాక, మన చిత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకినాక. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేయాలి. మనం ప్రాణాన్ని ప్రభావం చేయాలి. హోలీ స్పిరిట్. ఇప్పుడు మనం ఇమోషన్ పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేసినప్పుడు అది దేవుని చిత్తానుసారంగా అది వాడబడుతుంది.
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మన ఎమోషన్ ఏదైనా మన ప్రాణాన్ని ప్రభావం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఆ సంతోషం పరిశుద్ధాత్మలో మనం ఆనందిస్తాం. పరిశుద్ధాత్మతో నింపబడిన సార్లు ఉన్నప్పుడు మన ఎమోషన్ దేవుడు వాడతాయి, ప్రేమ చూపడానికి వాడతాయి అనమాట. దేవుని యొక్క ప్రేమ చూపడానికి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని పరిపాలన చేయనాక మనం ప్రాణాన్ని హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా ప్రభావం చేస్తాడనమాట. హోలీ స్పిరిట్ ఇప్పుడు మన ఎమోషన్స్ దేవుడు వాడినాక ఇప్పుడు సాతాన్ ఏం చేస్తాడు, మన ఎమోషన్ మన ప్రాణాన్ని మన ఎమోషన్ మన మనస్సు కానీ ఎమోషన్ కానీ చిత్తం కానీ దొరకాలని ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తాడు. ఒకవైపు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అది కోరుతుంది అనమాట. కాబట్టి మన ఎమోషన్ అదే మన మనస్సు మన భావోద్యం చిత్తం మన పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వాలి. అదే మన హృదయం దేవునికి ఇవ్వాలి, మన మనసు దేవునికి ఇవ్వాలి, యేసుకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుకి ఇచ్చినప్పుడు మన పరిశుద్ధులు ఇంక్రీజ్ అవుతుంది, ఇద్దరితో రిలేషన్షిప్ లో ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సాతాన్ మాక్సిమం ప్రయత్నం చేస్తాడు మన రిలేషన్షిప్ లో ఇంక్రీజ్ అవ్వకుండా. దేవుని చిత్తానుసరంగా ఉన్న రిలేషన్షిప్ మనకు అవసరం. దేవుని చిత్తంలోనే ఉన్న రిలేషన్షిప్ గురించి కాదు, కానీ దేవుని చిత్తం ఉన్న రిలేషన్షిప్ దానిలో ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అది ఇంపార్టెంట్ అనమాట. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రతి ఒక్కరితో మనం సమాధానంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని మనం గౌరవించడం కూడా ప్రాముఖ్యమైన విషయం. రెస్పెక్ట్ చేయడం చాలా ప్రాముఖ్యం. రిలేషన్షిప్ లో ప్రియులారా మనం ఎదగాలంటే ఇద్దరిలో మనం ఇన్సల్ట్ చేసుకొని మన రిలేషన్షిప్ లో ఎదగలేదు. ఇద్దరికి వ్యతిరేకంగా మనం మాట్లాడుకొని రిలేషన్షిప్ లో మనం ఎదగలేదు అనమాట. రెస్పెక్ట్ చేయడం మనం నేర్చుకోవాలి, క్షమించుకోవడం మనం నేర్చుకోవాలి, సహించుకోవడం మనం నేర్చుకోవాలి, కొన్నిసారి సైలెంట్ గా ఉండడం నేర్చుకోవాలి. స్తోత్రం. దూషించే వ్యక్తులు, సనుగుతున్న వ్యక్తులు రిలేషన్షిప్ లో దేవుని చిత్తానుసరమైన రిలేషన్షిప్ లో ఇంకా సావలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది గౌరవించడం నేర్చుకోవాలి, గౌరవించాలి. తల్లిదండ్రులు బైబిల్లో రాయబడి తల్లిదండ్రులను గౌరవించాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. మనకంటే చిన్న వ్యక్తి అయినా సరే వారిని కూడా గౌరవించాలన్నమాట. స్తోత్రం. ఎందుకంటే బైబిల్ అది మనకు నేర్పిస్తుంది, మన మేలు కొరకే. రాజులను కూడా గౌరవించాలని రాయబడింది, అధికారులను సన్మానాన్ని గౌరవించాలి అనమాట, రెస్పెక్ట్ ఇవ్వాలి. అది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి రిలేషన్షిప్ లో ప్రియులారా మనం ఎదగడానికి రెస్పెక్ట్ చాలా ప్రాముఖ్యం అనమాట. ఇన్సల్ట్ గా ప్రియులారా మనం మాట్లాడవద్దు, మనకు తోచినట్టు మాట్లాడవద్దు. కొందరు తోచినట్టు ఇష్టానుసారం మాట్లాడతారు, నాకే పోయేదని అనుకున్నాను. ఎందుకంటే గొప్ప దేవునితో నాకు సమాధానం ఉంది, గొప్ప దేవుడు నాకు ఉన్నారు కదా, నో ప్రాబ్లం అని అనుకున్నారు. కానీ ఆశీర్వాదం అలాంటి ఉన్న వారు ఆశీర్వాదాలు దేవునితో కనెక్ట్ ఉండవచ్చు. కానీ మనం ఎదుటి వ్యక్తులను ఇన్సల్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతారు, దేవుడు బాధపడతారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, రిలేషన్షిప్ పరిశుద్ధాత్మ వలన ఎంకరేజ్ చేసుకోవడం, దేవుని చిత్తానుసారంగా అది పెంచుకోవడం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. స్తోత్రం. అది దేవుని చిత్తం అనమాట. వర్క్ అట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీవన్ అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అండ్ వర్క్ అట్ లివింగ్ ఏ హోలీ లైఫ్. కాబట్టి ప్రియులారా పరిశుద్ధలో మనం ఎదుగుతున్నప్పుడు మనకు మేలనమాట, చాలా చాలా మేలనమాట. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో అది రాయబడింది. 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి దేవుని యొక్క ప్రేమ లోతు వెడల్పు పొడుగు ఎత్తు అని సకల పరిశుద్ధలని రాయబడింది. కాబట్టి పరిశుద్ధులు స్వార్థం రక్షణ పొందిన ప్రతి ఒక్క రక్షణ నిజంగా రక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు అందరితో ప్రియులారా మనం రిలేషన్షిప్ లో ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో మనకందరికీ సహాయం దయచేయనాక. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం నమ్మకం ఉండి దేవునితో మంచి సహవాసములు ఉన్నప్పుడు, పరిశుద్ధంగా వాక్యానుసారంగా ఉన్నప్పుడు యేసునామములో జరుగుతాయి అనమాట. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా సాతాను పని చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మన రిలేషన్షిప్ లో ఎదురకుండా కూడా ఈబల్స్ పెట్టు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవుని చిత్తానుసరమైన రిలేషన్షిప్ లో మనం ఎదైనట్టు హోలీ స్పిరిట్ దేవుడు ప్రియులారా మనకు అదేంగా సహాయం దయచేయనాక. అలాగే ప్రియులారా మనం పరిశుద్ధలు ఎదుగుతూ ఇతరులతో సమాధానంలో మనం ఎదుగుతూ అలాగే ముందుకు వెళుతున్నప్పుడు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుతారు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధికమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను
ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. Amen. చూడండి, అక్కడ స్పష్టంగా రాయబడింది, అడుగు వాటి అన్నట్టుకంటేను ఊహించు వాటి అంటే మనం కోరుతున్నాం, ఎన్నో విషయాలు మనం కోరుతున్నాం, ఎన్నో విషయాలు మనం దేవునితో మాట్లాడుతున్నాం. కాబట్టి కోపం, పగ, చేదు హృదయంలో పెట్టుకొని ఉండే రిలేషన్షిప్ ఎంకరేజ్ అవ్వలేదు అంటే ఐక్యత లేదనమాట. ఐక్యత లేకుండా ఉన్న ప్రార్థనలు దేవుడు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎవరితో అయినా సమస్య ఉంటే వెంటనే సమాధానం పరచబడాలి అనమాట. ఒకవేళ మనం క్షమాపణం అడగాలంటే మనం క్షమాపణం అడగాలి, లేదంటే వారైనా మనతో అడగాలి. ఏదైనా కూడా ఆ రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యమైనమాట. దేవునికి స్తోత్రం. యేసు కూడా స్పష్టంగా చెప్పారు, ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉన్నప్పుడు నేను వస్తాం, కానీ ఐక్యత ప్రాముఖ్యమైనమాట. ఐక్యత కలిగి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఐక్యత పరిశుద్ధ కనెక్షన్ ఉంది అనమాట. హోలీ లైఫ్, యూనిటీ కనెక్షన్ ఉంది అనమాట. అభ్యంతరంగా ఉంటే అనైక్యతలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అభ్యంతరంగా ఉంటే అంటే హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వకుండా, యేసయ్య పరిశుద్ధమైన వాక్యానికి చోటు ఇవ్వకుండా ఉంటే అభ్యంతరపరచబడుతుంది. అప్పుడు కోపం, పగ, చేదు ఇంగ్రేస్ అవుతుంది. నరహత దెయ్యం కూడా కొందరిలో ప్రభావం చేస్తాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, దూరం అయిపోతుంది అనమాట. కానీ వాక్యానికి, యేసుక్రీస్తుకు, పరిశుద్ధమైన దేవుని మాటలకు, దేవుని వాక్యానికి చోటు ఇచ్చిన వ్యక్తులకు ఉంటే మన సమాధానం అనుభవిస్తుంది. ఇద్దరితో కూడా దేవుని చిత్తానుసారంగా ఆత్మ కలిగించే ఐక్యతలు ఇంగ్రెస్ అవుతాయి అనమాట. అది దేవుడు ప్రియులారా కోరుతుంది. అలాగే మనం ఉండే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం ఏదైతే ఇప్పుడు కోరుతున్నామో, ఇప్పుడు మనం కొన్ని కోరికలు ఉంటాయి, దానికంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడనమాట. కొన్ని విషయాలు మన యేసు వారు ప్రార్థన చేసాము, దానికంటే ఇంకా మించిన కార్యాలు మనం చూడబోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధమైన దేవుని వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. దాని నుండి మన అటు ఇటు ఉండవద్దు అనమాట. దేవుని వాక్యం కొరకు మనం నిలబడాలి. పరిశుద్ధ దేవుని కొరకు గట్టిగా మనం నిలబడాలి. వాక్యం కొరకు నిలబడాలి. యేసు కొరకు నిలబడాలి అనమాట. ఇప్పుడు కొన్నిసారి కొన్ని సవాళ్ళు వస్తుంది. కొందరు మనుషులు వచ్చి అది అలాగే చేయవద్దని చెప్తారేమో. మనం దేవుని వాక్యం కొరకు గట్టిగా నిలబడినప్పుడు, పరిశుద్ధ కొరకు, దేవుని స్వరం కొరకు గట్టిగా నిలబడినప్పుడు కొందరు మనం చుట్టాలు కావచ్చు, ఏదైనా మనతో క్లోజ్ ఉన్న వారు కావచ్చు, కొందరు మనతో అది అలాగే నిలబడవద్దు, అలాగే చేయవద్దని వారు గట్టిగా బెదిరించుకొని మాట్లాడుతున్నప్పుడు మన పరిస్థితి ఏమవుతాయి. అందుకొరకు బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది, తల్లి కంటే, తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మన ప్రాణం కంటే ఎక్కువ యేసుక్రీస్తును ప్రేమించాలి. అప్పుడు మాత్రమే దేవుని వాక్యం కొరకు, ఆ పరిశుద్ధ కొరకు, దేవుని కొరకు నిలబడడానికి అవకాశం ఉంది. లేదంటే జారిపోవడానికి అవకాశం ఉంది అనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు పేరు సెలవు ఎత్తుకొని అంటే మన ఇష్టం, లేదంటే మన స్వార్థ ఆలోచన, సెల్ఫిష్ కూడా దేవుని చిత్తం చేయకుండా కొన్నిసారి అడ్డుపడుతుంది అనమాట. అందుకని యేసుక్రీస్తు స్పష్టంగా నేర్పించాడు, నా శిష్యుడుగా మీరు ఉండాలంటే, నా శిష్యురాలుగా మీరు ఉండాలంటే అలాగే చేయమని దేవుడు చెప్పారు. వేరే ఇంకా మార్గం లేదనమాట, షార్ట్ కట్ లేదనమాట. యేసుక్రీస్తు శిష్యుడుగా ఉండాలంటే, శిష్యురాలుగా ఉండాలంటే తప్పకుండా ప్రియులారా విలువ ఇవ్వాలి, ప్రైస్ ఇవ్వాలి అనమాట. ప్రైస్ అంటే మనల్ని ఇవ్వాలి అనమాట. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ యేసుక్రీస్తుకు ఇవ్వాలి, యేసే మాటకు ఇవ్వాలి. అది లేకుండా ప్రియులారా మీరు యేసుక్రీస్తు శిష్యుడుగా నేను కానీ మన ఎవరు కూడా ఉండలేదన్నమాట, శిష్యురాలు ఉండలేదు. కాబట్టి మనం ప్రైస్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రైస్ ఇవ్వడానికి రెడీగా ఉండే సాధ్యం, లేదంటే సాధ్యం కాదనమాట. యేసుక్రీస్తు శిష్యుడు ఉండాలంటే మనం విలువ ఇవ్వాలి. మనం ఏదైతే పెద్ద కొన్ని విషయాలు అనుకున్నారేమో దానికంటే యేసుక్రీస్తుకు గొప్పతనం, గొప్ప వాడు యేసయ్య స్వరం కంటే ఇంకా మించిన స్వరం పట్టుకోవద్దనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు స్వరం చాలా ప్రాముఖ్యం, యేసుక్రీస్తు మాట చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. కాబట్టి మనం దేవుడు కోరుతుంది ఈ కాలంలో మనం నిజమైన యేసుక్రీస్తు ఒక శిష్యుడుగా శిష్యురాలుగా బ్రతకాలని ప్రియుల దేవుడు కోరుతుంది. అలాంటి ఉన్న వారిని దేవునికి కావాలి. కాబట్టి పూర్తిగా దేవునికి ఇచ్చేవారిను దేవునికి కావాలి, పూర్తిగా దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మనమేమో సగం ఇస్తారు, కొద్దిగా ఇస్తారు. కాబట్టి స్తోత్రం. మన కొద్దిగా మనం ఎక్కడైతే మనం కొద్దిగా ఇవ్వలేదో ప్రభువుకు అక్కడే సాతాను టార్గెట్ చేసి
ఎందుకంటే సాతానుకు తెలుసు, ఎందుకంటే సాతాన్ స్పిరిట్ అది కూడా ఆత్మ అనమాట, అపవిత్రాత్మ. దానికి తెలుసు ఏం జరుగుతుంది. ఇప్పుడు దేవుడు ఆత్మ అనమాట. కాబట్టి ప్రియులారా మనం పూర్తి ఇవ్వాలి ప్రియులారా, దేశ పూర్తి ఏమని ఇవ్వాలి, పూర్తి ఏమని ఇవ్వాలి. దేవుని యొక్క సమాధానం కానీ, సంతోషం కానీ, పరిశుద్ధాత్మ వరములో కానీ, జీవనంలో కానీ, మహిమలో మనం ఎదగాలి అంటే ప్రియులారా మనం పూర్తిగా దేవుడు మనల్ని కోరుతున్నాం అనమాట, కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, పూర్తిగా యేసుక్రీస్తు చేతిలో మనం సమర్పిస్తాం. దానివల్ల ఏమవుతుంది, మీరు దీవించబడుతుంది, భూమిలో మాత్రం కాదు నిత్యం దీవించబడుతుంది. రెండు ప్రియులారా మీ ద్వారా ఇద్దరు అంటే అనేకులు దీవించబడతాయి అనమాట. మన రాష్ట్రంలో ఉన్న వారు దీవించబడుతుంది. చూడండి, మన హై ప్రైస్ అంటే మన ప్రైస్ ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు శిక్షుడిగా ఉండడానికి కొరకు ప్రియుల మనల్ని ఇచ్చినప్పుడు మనల్ని దేవుడు దీవించి మనం ఇంటి వారికి మాత్రం కాదు. ఇప్పుడు మన మనసులో ఇలా ఉండొచ్చు, నా ఇంటి వారికి, నా చుట్టాలకు, కొందరు అలాగే బ్రతున్న వారు నా ఇంటి వారు. తప్పు కాదు, ఇంటి వారిని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. బైబిల్ నేర్పిస్తుంది భర్తని ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, వారిని చూసుకోవాలి. బైబిల్ నేర్పిస్తుంది, కరెక్టే మనం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా దానికంటే మించినది దేవుడు చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. లేదు మన రాష్ట్రానికి, దేశానికి కూడా దీవెనకరంగా ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపిస్తాడు. స్తోత్రం. కాబట్టి మనం సమర్పించాలి. ఇప్పుడు కొందరు ఇవ్వాలా వద్దా అని ఇటు ఉండొచ్చు, కాబట్టి మనం చేయండి, అంతే చేయండి. దేవునికి స్తోత్రం. దేవునికి యేసుక్రీస్తు చేతిలో ఇవ్వడం మంచిది. దేవునికి స్తోత్రం. మోసపోలేదు అనమాట, ఎట్టి పరిస్థితుల్లో మోసపోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టే మంచి కాపరి, ప్రాణం పెట్టిన యేసయ్య. కాబట్టి మనం పూర్తి ఇచ్చినప్పుడు మనం ఆత్మ ప్రాణేశ్వరి పూర్తిగా దేవుడు కాపాడుతారు, పూర్తిగా దేవుడు మనల్ని వాడుతారు. లేదు అప్పుడు మన జీవితం సాటిస్ఫై అవుతాయి అనమాట, సంతోషం, సమాధానం, నెమ్మది. ఎందుకంటే దేవుని పిలుపు 100% మన జీవితంలో దేవుడు సజీవుడైన దేవుడు నెరవేరుస్తాడు అనమాట. దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి ప్రియులారా మనం పూర్తిగా సమర్పించిన వ్యక్తిగా మనం ఉంటే దేవుడు దేని కొరకు అయితే పిలిచారో ఆ పిలుపు ఉద్దేశాలు పిలిచిన దేవుడు యేసునామములో 100% మన జీవితంలో అది నెరవేరుస్తాడు అనమాట. తర్వాత మాత్రమే అంటే స్తోత్రం, అప్పుడు దాకా దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. కాబట్టి దానికి అడ్డుగా ఏ మనుషులు గాని ఏ సాతాను గాని నిలబడలేదు, దేవుడు మాత్రం ఒప్పుకోలేదు అనమాట. ఇప్పుడు పూర్తిగా ప్రియులారా మనం సమర్పించుకొని ఉంటే మన పూర్తి దేవుని కాపుదల సేఫ్టీలో మనం ఉన్నామన్నమాట. దేవుని కాపుదల పూర్తిగా మనం అనుభవిస్తాం. పూర్తిగా సంతోషం, పూర్ణ సమాధానం, పూర్ణ ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే మన పూర్తిగా దేవునికి ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ పూర్తిగా మన దేవునికి ఇవ్వడం మనకు ఒకవేళ తెలియలేదు అంటే కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. హోలీ స్పిరిట్, టెస్ట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో లోతైన సమర్పణలోనికి నన్ను నడిపించమని సింపుల్ ప్రార్థన మనం చేయాలి, కోరుకోవాలి, మనం సమర్పించాలి, కోరుకోవాలి. ఇప్పుడు దేవుడు ఆ విషయాలు దేవుడు చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు ఆత్మను బలపరిచి ప్రాణాన్ని పరిశుద్ధపరిచి పూర్తి సమర్పణలోనికి దేవుడు ప్రియులారు నడిపిస్తాడు. అప్పుడు మనం 100 అంటే అప్పుడు మనం ఎక్కువ ఫలిస్తాయి అనమాట, తప్పకుండా ఫలిస్తుంది. ఇప్పుడు మనం ఫలించలేదు అని చాలా మంది చెప్పారేమో, ప్రకటించారేమో, అంతా తొలిగిపోతాయి. నెగటివ్ శాప మాటలు ప్రభావం తొలిగిపోతాయి. మీరు దీవించబడలేదని చెప్పిన మాటలు అంతా కూడా తొలిగిపోతాయి అనమాట. మీరు దీవించబడితే అనేకులకు దీవెనకరంగా బ్రతుకుతాయి. ఒకవేళ మీరు దీవించబడలేదు అని చెప్పిన వ్యక్తి కూడా మీరు దీవెనకరంగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పూర్తిగా సమర్పిస్తాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవ స్తోత్రం తండ్రి, మా యొక్క సమర్పణం ఎరిగిన దేవ మీకు స్తోత్రం తండ్రి. మా యొక్క సమర్పణం దేవ సంపూర్ణంగా ఉండినట్టు ప్రభావ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావ మీరు అన్ని ఎరిగిన దేవుడు తండ్రి. దేవా మేము ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నామని ప్రభావ మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మా హృదయంలో ఎంతగా మేము దేవా మీ వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తుంది అని దేవా మీరు ఎరిగిన దేవుడు ప్రభా. దేవా స్తోత్రం తండ్రి. మా హృదయం తండ్రి ఎరిగిన దేవా మీకు స్తోత్రం తండ్రి. యేసయ్య సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం, ప్రభు చూపని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా సమర్పణములో ఉన్న కొదవులు తండ్రి క్షమించుము తండ్రి. దేవా స్తోత్రం. మీ వాక్యానికి మీ స్వరానికి తండ్రి, మీ స్వరం విని కృప దేవా మాకు దయము తండ్రి. మీ స్వరం మీ వాక్యం కొరకు, పరిశుద్ధ కొరకు, సమాధానం కొరకు, ఆత్మ కలిగించు ఐక్యత కొరకు ఈ కాలంలో దేవా గట్టిగా నిలబడినట్టు దేవా మమ్మల్ని అందరిని పరిశుద్ధాత్మ దేవా బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మా ఆత్మ దేవా బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి.
దవా దారి తప్పిపోకుండా తండ్రి కాపాడమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. నేను సత్యం జీవ మార్గమని చెప్పిన తండ్రి ప్రభువ, మీ అడుగు జాడలో తండ్రి మేమందరం బ్రతకాలని ఎంతో ఆశగా తండ్రి ఆశతో మేము ఉన్నాం తండ్రి. సహాయం చేయమో తండ్రి. హోలీ స్పిరిట్ హెల్ప్ లోడ్ తండ్రి. పరిస్థితులందరికీ తండ్రి సహాయ చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దవా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గా మమ్మల్ని మార్చినట్టు ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. కృష్ణనందు మాకు ఇచ్చిన సహోదరులు అందరిని బట్టి ప్రత్యేకం దేవా మేము ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీ ప్రేమ తండ్రి లోతుగా తండ్రి, దాని యొక్క వెడల్పు పొడుగు ఆమెన్ దేవా స్తోత్రం, ఎత్తు దేవా స్తోత్రం, అదంతా కూడా దేవా ఆమెన్ సకల పరిశుద్ధులతో కలిసి దేవా దానికి లోతు అనుభవం దేవా మీ ప్రేమ లోతుగా మేమందరం అనుభవించుంటూ హోలీ స్పిరిట్ కృపాదేవ దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దానికి తగినట్టు దేవా మేమందరం ఆత్మ కలిగించు ఐక్యత ప్రభా శ్రద్ధగా కాపాడినట్టు హోలీ స్పిరిట్ అలాంటి ఆత్మజ్ఞానం దేవా మీ కృప తండ్రి మాకు దేవా అధికంగా దేవా దయచమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా యేసుక్రీస్తు ద్వారా తండ్రి మాకు తండ్రిని దేవునితో మాకు మంచి రిలేషన్షిప్ దేవా మీరు అనుగ్రహించినట్టు దేవా మేము దేవా క్రీస్తు ద్వారా మీ చిత్తమున్న వారితో మంచి సమాధానంగా రిలేషన్షిప్ లో ఎదైనట్టు హోలీ స్పిరిట్ మాకు తండ్రి నేర్పించము తండ్రి. అలాంటి కృప దేవ దయచము తండ్రి. క్షమించే మనసు దేవ మాకు దేవా దయచము ప్రభా మీ ప్రేమతో నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రిలేషన్షిప్ లో ఎదగకుండా ఆమె దేవా స్తోత్రం దేవా కొందరి ప్రాణములో ఉన్న గాయాలు దేవా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ గాయాలు దేవా ప్రభా పడేముటి స్వస్థపరచము, నలిగిన హృదయం స్వస్థపరచ అభిషేకం ద్వారా తండ్రి దేవా గాయాలు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిబన సిగారాధన ఖరగరబిన సుగోలు కొరబిలే మీ చిత్తానుసరంగా ఉన్న రిలేషన్షిప్ లో దేవా మేముందరు ఎదగనట్టు పరిశుద్ధాత్మ దేవా నేర్పించము, కృపాదేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిబన సిగారాధన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని చెప్పిన దేవా యెరూషలేములో యెహూదియా సమరయ బోధి గంధం దాకా కూడా సాక్షులు అవుతాయని చెప్పినట్టు తండ్రి దేవా ఆత్మతో ప్రతి ఒక్కరిను దేవా నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ చిత్తానుసరంగా తండ్రి ఆమె అభిషేకించి బలపరిచి అనేక చోట్ల దేవా మీ సాక్షులుగా తండ్రి మమ్మల్ని అందరూ నిలబెట్టము, మీ చిత్తానుసరం వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అభిషేకించము తండ్రి. ఓహిబాన సిగారాధన తండ్రి మీ ప్రేమ సువార్త చెప్పడానికి ఆటంకంగా ఉన్న ప్రతి దేవా భయం యేసుమలో లయమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఫియర్ స్పిరిట్ ప్రాణం శరీరంలో ప్రభావం ఉన్న వారి నుండి యేసుమలో అది ఇప్పుడు వెళ్ళిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. యేసుదమ్మలో భయపడకము ధైర్యపడకము నేను తోడుగుండాను సహాయం చేస్తాం బలమిస్తామని వాగ్దానం చేసిన తండ్రి. ప్రతి ఒక్కరిను వాక్యం ద్వారా ఆత్మ ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్ అని చెప్పిన తండ్రి. ప్రతి ఒక్కరిను హోలీ స్పిరిట్ తండ్రి ఆత్మలో ప్రాణమంతా దేవా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిబన సిగారాధన ప్రతి ఒక్కరిని ఇప్పుడే అభిషేకంతో నింబము తండ్రి. జీవంతో మహిమతో అదేవిధంగా నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ శరీరంతో నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓకే బనాసి ఆరాధన కరగరబిన సుగడ గొడబిడే యేసునామములో తండ్రి. ఓకే బనాసి అపవాది క్రియలు సాతాను అందరూ లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక స్పిరిట్ లేమైపోయిన కోపం పగ చేదు స్పిరిట్ క్రియలు యేసునామములో లయమైపోయిన అసూయ స్పిరిట్ పనులు తొలిపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్ మీ రక్తం ద్వారా తండ్రి మా ప్రాణాన్ని ప్రతి ఒక్కరిని కడుగుతున్నాం తండ్రి. వాక్యం ద్వారా హోలీ స్పిరిట్ పరిశుద్ధపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. పరిశుద్ధులుగా లోతైన అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహిబాన సిగారాధన తండ్రి మీ ప్రేమ మార్మ నుండి యేసునామములో ఎల్లప్పుడు ప్రవచించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. శ్రీకారాధన అలాగా తండ్రి అడుగు వాటన్నట్టు ఊహించి వాట అన్నట్టుగా నేను గొప్ప దేవుని యేసునామములో తండ్రి ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.